నమస్తే అండి. నా పేరు కిషోర్ అండి. మాది గుంటూరు. మాకు మ్యారేజ్ అయ్యి 14 ఇయర్స్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత మేము చాలా చోట్ల చూపించాం పిల్లలు లేక. గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ అన్ని చోట్ల చూపించాము. హైదరాబాద్‌లో ఐవీఎఫ్ చేపించాము. కానీ ఫెయిల్ అయింది. తర్వాత మేడం గారి గురించి మాకు ఇక్కడ రమేష్ హాస్పిటల్‌లో మా ఫ్రెండ్ జాబ్ చేస్తాడు. అతను మేడం గారి గురించి చెప్పారు. తర్వాత మేము మేడం గారిని కలవడం జరిగింది. అయితే మేము మేడం గారిని ఐవీఎఫ్ కోసం కలవలేదు. మేము ఐవీఎఫ్ ద్వారా ఇంక పుట్టరు సరోగసీ అని చెప్పి ఫిక్స్ అయిపోయాము. కానీ మేడం గారు సరోగసీ వద్దు, ఐవీఎఫ్ ద్వారా ఒకసారి ట్రై చేద్దాం, నాకు ఛాన్స్ ఇవ్వండి అన్నారు. మేడం గారి మాటల మీద నమ్మకంతోటి మేడం గారు ఛాన్స్ ఇచ్చాం. మేడం గారు ఐవీఎఫ్ చేసి సక్సెస్ చేశారు. సరగసి అంటే ఇంకా తన గర్భసంచి పనికిరాదు, వేరే వాళ్ళ చేత మోపిద్దాం బేబీని అని చెప్పేసి వచ్చింది. నేను ఒక్కటే అడిగాను, మా ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వండి, ఇది కానీ వర్కౌట్ అవ్వకపోతే ఖచ్చితంగా మళ్ళీ సరగసికి వెళ్దామని చెప్పారు. మేడం గారు చాలా తక్కువ టైం ఇస్తున్నారు మాకు సక్సెస్ చేయడానికి. ఫస్ట్ టైమే సక్సెస్ అయిపోయింది. ఇక్కడ కాస్ట్ కూడా తక్కువగానే అయింది. మేము ఎక్కువ అనుకున్నాం కానీ బట్ తక్కువగానే అయింది. మేడం గారికి మేము చాలా రుణపడి ఉంటాం. మేడం గారికి వెరీ వెరీ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ మేడం.